భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 21వ శ్లోకం. అర్జున ఉవాచ సేనయోర్ ఉభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. సేనయోర్ ప్లస్ ఉభయోర్ ప్లస్ మధ్యే మొత్తం కలిపి సేనయోర్ ఉభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. రథం స్థాపయ మే ప్లస్ అచ్యుత మొత్తం కలిపితే రథం స్థాపయమేచ్యుత. మొత్తం కలిపిది సేనయోర్ ఉభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. దీని భావం అచ్యుత. అచ్యుత అన్న శ్రీకృష్ణ భగవానుడి మరొక పేరు. అర్జున ఉవాచ అంటే అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? ఓ శ్రీకృష్ణ, పాండవ కౌరవ సేనల రెండిటి మధ్యలోను, ఉభయ సేనల మధ్యలోను మన రథాన్ని తీసుకుని వెళ్ళి నిలుపుము అని. 22వ శ్లోకం. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యా అస్మిన్ రణసముద్యమే. యావదేతాన్ నిరీక్షేహం కలిపితే యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కలిపి యోద్ధుకామానవస్థితాన్. మొత్తం కలిపి మొదటి లైను యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. కై ప్లస్ మయా కలిపితే కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. మొత్తం కలిపి కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. దీని భావం అస్మిన్ అంటే ఈ రణం అంటే సమరం, యుద్ధంలో, ఈ యుద్ధ సందర్భంలో నా చేతిలో అంటే యుద్ధం చేయడానికి వచ్చి ప్రతిపక్షంలో అంటే కౌరవ సేనల్లో నిలిచి ఉన్న ఏ యోధులందరినీ నేను చూస్తాను, నేను చూసి పరిశీలిస్తాను. అంటే ఈ యుద్ధంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో వారందరినీ నేను చూసి ఒక ఎస్టిమేషన్ కి వస్తాను. అందుకోసమని మన రథాన్ని రెండు సేనల మధ్యలో నిలుపు అని శ్రీకృష్ణుడితో అర్జునుడు పలికాడు అనేది 2 శ్లోకాలు కలిపి అర్థం. 23వ శ్లోకం. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధిర్ యుద్ధే ప్రియచికీర్షవః. యోత్స్యమానాన్ అవేక్షే ప్లస్ అహం కలిపి యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః. యోత్స్యమాన ఏ ఏతే ఏ ప్లస్ ఏతే ప్లస్ అత్ర ప్లస్ సమాగతాః కలిపితే యయేతేత్ర సమాగతాః. మొత్తం కలిపి మొదటి లైను యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధి. ధార్తరాష్ట్రస్య ఇక్కడ ధాకి ఒత్తుంటుంది, తేల్చి పలకకూడదు. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధి. దుర్బుద్ధే లో దాకి బాకి కాదు ఇక్కడ ఒత్తుండేది. దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. మొత్తం కలిపి యోత్స్యమానాన్ అవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. దీని భావం దుర్బుద్ధితో అంటే దురాశతో సమరానికి వచ్చిన దుష్టుడైన ధార్తరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్ర కుమారులు దుర్యోధనుడు మొదలైన వారికి సహాయంగా వారి తరపున యుద్ధం చేయడానికి రణరంగానికి వచ్చిన వాళ్ళందరినీ నేను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు చెప్పాడు. అది ఈ శ్లోకం భావం. 24వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోర్ ఉభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. మొదటి లైను ఏవం ప్లస్ ఉక్త ప్లస్ హృషీకేశ కలిపితే ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయో ఉభయో మధ్యే కలిపి సేనయోర్ ఉభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. మొత్తం కలిపి ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోర్ ఉభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. దీని భావం ఈ శ్లోకం సంజయుడు చెప్తున్నాడు. ఎవరితో? ధృతరాష్ట్రునితో. ధృతరాష్ట్ర మహారాజుని ఇక్కడ సంజయుడు భారత అని సంబోధించాడు. అంటే ఓ భరతవంశపు మహారాజా ధృతరాష్ట్ర ఏవం ఈ విధంగా గుడాకేశుడు అంటే అర్జునుడు, ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు
ఈ విధంగా గుడాకేశుడైన అర్జునుని చేత ఈ విధంగా అంటే పై శ్లోకాలలో అర్జునుడు శ్రీకృష్ణుడికి ఏమని చెప్పాడు, ఉభయ సేనల మధ్యలో నా రథాన్ని నిలబెట్టు, దానివల్ల నేను శత్రుపక్షంలో ఉన్న వీరులు ఎవరెవరో ఎవరిని ఓడించాలో ఒక ఎస్టిమేషన్ కి వస్తాను అని. ఆ విధంగా అర్జునుడు చెప్పిన వెంటనే హృషికేశుడు శ్రీకృష్ణుడు రెండు సైన్యముల మధ్యలోనూ తమ రథోత్తమ ఉత్తమమైన తమ రథాన్ని సేనయోర్ ఉభయోర్ మధ్య స్థాపయిత్వా రథోత్తమం రెండు సేనల మధ్యలోనూ తమ రథాన్ని నిలబెట్టాడు అని ఈ విషయాన్నంతటినీ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. మొదటి లైను భీష్మద్రోణ ప్రముఖతః. ఇక్కడ భీష్మ చెప్పాను కదా, ముందు చెప్పినట్లు ఇది ఒత్తి పలకాలి, తేల్చి మొదటి బాతో భీష్మ అని పలకకూడదు. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఉవాచ ప్లస్ పార్థ పశ్య ప్లస్ ఏతాన్ కలిపితే ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ ప్లస్ ఇతి కలిపితే కురూనితి. మొత్తం కలిపి ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. దీని భావం భీష్మద్రోణులు మిగిలిన ప్రముఖులైన ఎందరో వీరులైన మహారాజులు వీరందరూ కలిగి ఉన్న కౌరవ సేనల ఎదురుగా రథాన్ని ఆపి అక్కడ సమావేశమై ఉన్న అక్కడ గుమికూడి ఉన్న కౌరవ వీరుల్ని వారి బలాన్ని సరిగ్గా గమనించు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. 26వ శ్లోకం. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ. తత్ర ప్లస్ అపశ్యత్ ప్లస్ స్థితాన్ ప్లస్ పార్థ కలిపితే తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄన్ ప్లస్ అధ ప్లస్ పితామహాన్ కలిపితే పితॄనథ పితామహాన్. మొత్తం కలిపి తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ కలిపి ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ ప్లస్ తథా కలిపి పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా. మొత్తం కలిపి తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా. దీని భావం అధ పార్థ అంటే ఆ తర్వాత, ఏ తరువాత తన రథాన్ని రెండు సేనల మధ్యలో నిలబెట్టిన తరువాత అర్జునుడు తత్ర అంటే అక్కడ ఉన్న తన బంధువర్గానందరినీ, ఇరు సేనలలో ఉన్న తన బంధువులు, ఎలాంటి బంధువులు అంటే పెద్దతండ్రులు, పినతండ్రులు, తాత ముత్తాతలు, గురువులు, మేనమామలు, అన్నదమ్ములు, పుత్రులు, మనుమలు, మిత్రులు, హితులు, మామలు, వీరందరూ అంటే ఇలాంటి ఆత్మీయులందరినీ ఈ రెండు సేనలలో అర్జునుడు చూశాడు. 27వ శ్లోకం. స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోర్ ఉభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. తాన్ సమీక్ష్యస కాదు, షా కింద యావత్తుంది అంటే తాన్ సమీక్ష్యస కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. మొత్తం కలిపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. 27వ శ్లోకం మొత్తంగా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. దీని భావం కౌంతేయ కుంతీపుత్రుడైన అర్జునుడు యుద్ధానికి సన్నద్ధమై వచ్చున్న తన బంధువులు అంత బంధువర్గాన్ని చూసి ఏమని అన్నాడు, ఇలా అన్నాడు నెక్స్ట్ శ్లోకంలో. 28వ శ్లోకం. అర్జున ఉవాచ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. కృపయా పరయావిష్టో విషీదన్ ఇదం అబ్రవీత్. కృపయా పరయా ఆవిష్ట కలిపి
పరయావిష్టో విషీదన్ ఇదం అబ్రవీత్ కలిపితే విషీదన్నిదం అబ్రవీత్. మొత్తం కలిపి రెండవ లైను కృపయా పరయావిష్టో విషీదన్నిదం అబ్రవీత్. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం. దృష్ట్వేమం దృష్ట్వా ప్లస్ ఇమం కలిపితే దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం. దీని భావం అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ విధంగా చెప్పాడు. ఏమని అంటే, ఓ కృష్ణ, యుద్ధం చేయాలి అని సమరోత్సాహంతో ఇలా యుద్ధరంగంలో నిలిచిన ఉన్న స్వజను నా బంధు సమూహాన్ని చూసి నా శరీరంలోని అవయవాలన్నీ వణుకుతున్నాయి, నోరు ఎండిపోతోంది అని తన అసక్తతని శ్రీకృష్ణుడితో పంచుకున్నాడు అర్జునుడు. 29వ శ్లోకం. సీతంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. మొత్తం కలిపి సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే. వేపధు ప్లస్ చ కలిపితే వేపధుశ్చ శరీరే మే రోమహర్ష ప్లస్ చ రోమహర్షశ్చ జాయతే. మొత్తం కలిపి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. దీని భావం ముందు శ్లోకానికి కంటిన్యూషన్ లో, ఈ రణరంగంలో నా బంధువులందరినీ చూసి నా శరీరం వేపదు అంటే వణుకుతోంది, అంతేకాకుండా నా శరీరం మీద ఉన్న రోమాలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి, నోరు ఎండిపోతోంది అని తన అసక్తతని శ్రీకృష్ణుడితో పంచుకున్నాడు అర్జునుడు. 30వ శ్లోకం. గాంధీవం స్రంసతే హస్తాత్ వక్షైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్ ప్లస్ చ ప్లస్ ఏవ కలిపితే వక్షైవ పరిదహ్యతే. మొత్తం కలిపి మొదటి లైను గాంధీవం స్రంసతే హస్తాత్ వక్షైవ పరిదహ్యతే నచ శక్నోమి అవస్థాతుం కలిపితే నచ శక్నోమి అవస్థాతుం భ్రమతి ప్లస్ ఇవ భ్రమతీవ చ మే మనః. మొత్తం కలిపి రెండవ లైను నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. దీని భావం గాంధీవం అంటే అర్జునుడి విల్లు పేరు గాంధీవం. ఇంతకు ముందు శ్లోకాల్లో అర్జునుడి శంఖం పేరు చెప్పుకున్నాం కదా, దేవదత్తం. అర్జునుడి శంఖం దేవదత్తం, అలాగే విల్లు పేరు గాంధీవం. ఆ గాంధీవము నా చేతిలోంచి పట్టు తప్పి జారిపోతోంది. వక్షైవ పరిదహ్యతే, నా చర్మము, నా శరీరాన్ని కప్పి ఉన్న చర్మం మొత్తం మండిపోతోంది, వేడి పుడుతోంది. నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః, నా మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తూ భ్రమిస్తోంది. అంటే చిత్తభ్రమకి గురవడం అంటారు చూసారా, అలా. అంటే ఎన్నో రకాలైన ఆలోచనలు నా మనసులో కలుగుతున్నాయి. నా శరీరంలో నిలబడడానికి కూడా నచ శక్నోం అవస్థాతుం, నాకు నిలబడడానికి కూడా శక్తి చాలకుండా ఉంది అని అంతటి భ్రమకి లోనై ఉన్నాడు అర్జునుడు. తన అసక్తతని శ్రీకృష్ణుడితో ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాడు.